ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించిన ఉత్తరాంధ్ర నేడు దేశంలోని అత్యంత వేగంగా ఎదుగుతున్న పెట్టుబడి గమ్యస్థానంగా మారుతోంది. గత 2 ఏళ్లలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలను కలుపుకొని ఈ ప్రాంతానికి 6.13 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవాహంలో వచ్చాయి. ఈ ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర యువతకు 5.57 లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లారస్, బ్లూజెట్ హెల్త్ కేర్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారత్ డైనమిక్స్, లూలు, జిఎంఆర్ వంటి దేశ, ప్రపంచ స్థాయి సంస్థలు ఈ ప్రాంతాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకోవడం ఉత్తరాంధ్ర సామర్థ్యానికి నిదర్శనం. అయితే ఈ మార్పుకు కేంద్ర బిందువు ఏంటో తెలుసా? విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. అవును, ఇది నిజం. ప్రపంచ స్థాయి కంపెనీ ఏదైనా తన పెట్టుబడులు పెట్టే ముందు అక్కడ అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాల గురించి ఆలోచిస్తుంది. దానికి భరోసాగా నిలిచింది భోగాపురం ఎయిర్పోర్ట్. ఒక విమానాశ్రయం అంటే కేవలం విమానాలు దిగే, ఎగిరే ప్రదేశం కాదు. అది ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ పెట్టుబడులకు ప్రవేశ ద్వారం, యువత కలలకు కొత్త గమ్యం. దాదాపు 10 ఏళ్ల క్రితం మొదలైన కథ ఇది. 2015 ఫిబ్రవరి 19న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు గురించి ప్రకటించారు. వారం తిరగకుండానే ఫిబ్రవరి 25న జీవో నెంబర్ 63 ద్వారా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విమానాశ్రయం అనే కల నిజమై శరవేగంతో రూపుదాల్చడం మొదలైంది. మరుసటి ఏడాది 2016 జనవరి 7న కేంద్ర విమానయాన శాఖ నుంచి సైట్ క్లియరెన్స్ వచ్చింది. అదే సంవత్సరం అక్టోబర్ 7న కేంద్రం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది. ఆ మరుసటి ఏడాది అంటే 2017 ఆగస్టు 14న పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏమన్నాడో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు, ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. ప్రాణాలైనా ఇస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వము. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విమానాశ్రయానికి పునాది రాయిపడే నాటికి 2502 ఎకరాలను ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఈలోపు ప్రభుత్వం మారింది. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం విమానాశ్రయానికి ఇంత స్థలం దండగా అంటూ ఆ భూముల్లో 600 ఎకరాలు కోతేశాడు. నిర్మాణాన్ని కూడా పట్టించుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక విమానాశ్రయం పనులు మళ్లీ జెట్ స్పీడ్ తో జరిగాయి. మొత్తం 2703 ఎకరాల్లో 4727 కోట్ల రూపాయలతో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాలు ఏవియేషన్ ఎడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయ పరిధిలో ఎయిర్ సైడ్ డెవలప్మెంట్, సిటీ సైడ్ కమర్షియల్ డెవలప్మెంట్, రెసిడెన్షియల్ డెవలప్మెంట్, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక వసతులను ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేశారు. 3800 మీటర్ల పొడవైన రన్వే ఈ విమానాశ్రయానికి ప్రధాన ఆకర్షణ. వైట్ బాడీ విమానాల కార్యకలాపాలకు అనుకూలంగా దీనిని రూపొందించారు. తొలి దశలో ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్తులో దశలవారీ విస్తరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇక్కడ ఏటా 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేకించి కార్గో టెర్మినల్ అభివృద్ధి చేశారు. ఫార్మా, మెరైన్ ప్రొడక్ట్స్, అధిక విలువైన పెరిషియబుల్ ఉత్పత్తుల రవాణాకు అవసరమైన టెంపరేచర్ కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కల్పించారు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు వేగవంతం కానున్నాయి. కేవలం 31 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకున్న ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1, 2026న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. తద్వారా ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే మహాద్వారం తెరుచుకోనుంది. ఈ విమానాశ్రయానికి గిరిజనుల గౌరవం కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి పేరును అదే ప్రాంత భవిష్యత్ అభివృద్ధికి ప్రతీకగా నిలిచే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవ్వడం ద్వారా చరిత్రను, అభివృద్ధిని ఒకే వేదికపై నిలబెట్టారు సీఎం చంద్రబాబు గారు. ప్రారంభోత్సవ వేడుకల్లో గిరిజన కళాకారుల ప్రదర్శనలు ఈ ప్రాంత వారసత్వానికి ఇచ్చిన గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయ ప్రారంభం ఉత్తరాంధ్ర చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రగతి మలుపు.